Daily. Taste the Daily. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కానీ అదంతా దుష్ప్రచారం మాత్రమే అని తేలిపోయిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. కొందరు సమావేశం ఏర్పాటు చేసి నియామక పత్రాలు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరూ పిలిచిన మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరికి చెప్పి ఇవ్వటం ఇది ఒక మానవీయ సంబంధాలు. అంటే కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వకపోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని 1-2 వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ. ఎనీవే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.